ఏరండి, వారిని రక్షించండి. మీకు దండం పెట్టి చెబుతున్నాను. హాస్పిటల్కి వెళ్తే రోగి బాగుపడతాడు. రోగం వచ్చినటువంటి వాడు రోడ్డు మీద తిరిగితే చచ్చిపోతాడు. వినాలి. హల్లెలూయా చెప్పగలరా? నువ్వు వయసు వచ్చిన బిడ్డవి, నీకు అనుభవం ఉంది, దేవుని సన్నిధిలో ఉన్నావు, సేవకుల దగ్గర నువ్వు పరిచయస్తుడివి, నీకు యేసు ప్రభు నమ్ముకున్న 10 ఏళ్ళు అనుభవం ఉంది. నువ్వు ఆత్మల కొరకు బ్రతుకు, పని చేయి, దేవుడు నిన్ను కరుణిస్తాడు. రెండు సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరిచర్య చేయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22 ఏముంటుందంటే, ప్రతి ఒక్కరు వారి సొంత పనులే చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు పని చూడట్లేదని పౌలు బాధపడతాడు. అర్థమవుతుందా? దేవుని పని చెయ్యండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.